ఓం శ్రీ సాయిరామ్. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. సాయి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ అమెజాన్ చైమ్ ద్వారా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి నిర్వహిస్తున్న ఆన్లైన్ సత్సంగ కార్యక్రమాలకి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఈనాటి మన కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన శ్రీ డి విష్ణువర్ధన్ రావు గారికి స్వాగతం పలుకుతూ వారి పరిచయ వాక్యాలు. శ్రీ డి విష్ణువర్ధన్ రావు గారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చిరకాల భక్తులు. వీరి తల్లిదండ్రులు, అమ్మమ్మ, నాన్నమ్మలు గొప్ప భక్తులు కావడంతో అతని కుటుంబంలో బాబావారి 3వ తరం భక్తుడు మన విష్ణువర్ధన్ రావు గారు. గత 44 సంవత్సరాలుగా సేవాదలుగా ఉన్నారు. 1976లో అప్పటి రాష్ట్ర కన్వీనర్ శ్రీ బివి రమణరావు గారి నాయకత్వంలో సేవాదలు శిక్షణ పొందారు. స్వామివారిని తొలుతగా 1979 శివం మందిర ప్రాంగణంలో దర్శించుకున్నారు. 19 సంవత్సరాల వయస్సులో తన విద్యార్థి జీవితం నుండి సేవాదలుగా సంస్థ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ ఉన్నారు. భగవాన్ బాబావారి అనుగ్రహ ఆశీస్సులతో 1985లో ప్రశాంతి నిలయంలో వీరి వివాహం జరిగింది. శ్రీ విష్ణువర్ధన్ రావు గారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే 2 కుమార్తెలు, 2 అల్లుళ్ళు కూడా భగవాన్ బాబావారి విద్యార్థులు కావడం. మొత్తం కుటుంబం భగవాన్ బాబావారి బోధనలకు అంకితం చేయబడ్డారు. ప్రస్తుతం శ్రీ విష్ణువర్ధన్ రావు గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ టీంలో నేషనల్ వెబ్సైట్ బాధ్యతను అత్యుత్తమంగా మినిట్ టు మినిట్ ప్రోగ్రాం అప్డేట్ చేస్తూ వాటి లింకులను అందరికీ వాట్సాప్ మెసేజ్ల ద్వారా పంపుతూ అందరికీ సమాచారాన్ని అందిస్తూ స్వామి అనుగ్రహాన్ని ఆశీస్సులను అందుకుంటూ వారు ఆనందపడుతూ అందరినీ ఆనందింపజేస్తున్నారు శ్రీ విష్ణువర్ధన్ రావు గారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామసేవ మహాయజ్ఞంలో రాష్ట్ర సమన్వయకర్తగా అత్యంత కీలకమైన విధులను నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారి 81, 80, 85, 90 జన్మదినోత్సవ వేడుకల్లో ప్రశాంతి నిలయంలో ప్రొక్యూర్మెంట్ కమిటీలో శ్రీ విష్ణువర్ధన్ రావు గారితో సేవలలో పాల్గొనే భాగ్యం నాకు కూడా కలిగింది. వృత్తిరీత్యా డి విష్ణువర్ధన్ రావు గారు ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ అన్వేషణకు అంతర్జాతీయ సలహాదారుడుగా ఉంటూ భారతదేశం మరియు విదేశాలలో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు విష్ణువర్ధన్ రావు గారు మన ఆన్లైన్ సత్సంగ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. స్వామితో వారికి గల అనుభవాలను పంచుకుంటూ వారి ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. విష్ణువర్ధన్ రావు గారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు శ్రీ సత్యసాయి సేవా సమితి కోటి హైదరాబాద్ వారి యొక్క సత్సంగంలో పాల్గొనేటువంటి అదృష్టాన్ని కలిగించినటువంటి భగవాన్ బాబా వారికి, తర్వాత సేవా సమితి కన్వీనర్ శ్రీ పివి శాస్త్రి గారికి, అలాగే సమస్త సమితి పెద్దలకు అందరికీ కూడా నా యొక్క అభినందనలు, నమస్సుమాంజలు, సాయిరామ్. ఈరోజు అందరు కూడా నాకు తెలిసినంత నేను కూడా 2 సార్లు 3 సార్లు కోటి సమితి విజిట్ చేయడం జరిగింది. కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు. బట్ అందరు కూడా స్వామి యొక్క చిరకాల భక్తులుగానే ఉన్నారని అనుకుంటున్నారు చాలామంది.
అయితే ఈరోజు నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు, నేను తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలు, స్వామి యొక్క కొంత సమాచారం, పునశ్చరణ అని అనుకుందాం. అంటే కొత్త విషయాలంటూ ఏమీ ఉండవు ఆర్గనైజేషన్లో. పునశ్చరణ అందరికీ తెలిసినటువంటివి మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం అని నేను అనుకుంటున్నాను. నిన్న మేడం గారు కూడా చాలా చక్కగా విషయాలు మాట్లాడారు, నేను కూడా వినడం జరిగింది. ఎంతో మంచి మంచి విషయాలు కూడా వారు చెప్పడం జరిగింది. రియలీ ఐ వాజ్ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ ఇస్టర్డే. అయితే ఈ 1 అవర్, 1 గంట సత్సంగంలో నేను నా పరిజ్ఞానంతో ఒక 4 విభాగాలుగా ఒక 10 మినిట్స్, అంటే కొన్ని 3 మినిట్స్ అలా పెట్టుకొని ఒక 5 విభాగాలుగా అని అనుకున్నాను. ఒకసారి వాటి గురించి మీకు చెప్తాను. ఒకటి, ఫస్ట్ది, ఎంత అదృష్టం మనం ఈ ఆర్గనైజేషన్లో, ఈ యొక్క సంస్థలో, ఈ బాబావారి యొక్క నీడలో ఉండడం అనేది, దాని గురించి కొంత మనం సమాచారం మాట్లాడుకుందాం. రెండవది, బాబావారి భక్తులుగా, బాబావారి సందేశ వ్యాప్తికులుగా మన యొక్క బాధ్యత ఏమిటి, మనం ఏం చేస్తే భగవాన్ బాబావారు సంతోషిస్తారు, వారు మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏమి మన నుంచి ఊహిస్తున్నారు అనేటువంటిది రెండవది మనం మాట్లాడుకుందాం. తర్వాత మూడవది, కొంత సాధనలు అందరం కూడా మనం చేస్తున్నాము. కొంతవరకు సాధనల గురించి నాకు తెలిసినటువంటి, మీకు కూడా కొన్ని తెలిసినవి ఉంటాయి, దాంట్లో చేస్తుండవచ్చు చాలామంది కూడా. మనం ఒకసారి మళ్ళీ సాధనా మెథడ్ గురించి కూడా ఒకసారి మనం పునశ్చరణ చేసుకుందాము. అలాగే నాలుగవది, ఒక భక్తుడిని మనం ఎలా స్కేలింగ్ చేస్తాం, అంటే ఒక భక్తుడిని మనం ఎలా పరిగణిస్తాం, భక్తులు అని చెప్పుకోవడానికి వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అనేటువంటిది కూడా ఒక 4వ దాంట్లో మనం చర్చించుకుందాం. మనకు సమయం ఒకవేళ ఎక్కువగా కాకుంటే, సమయం ఇంకా ఉంటే, ఒక మిరాకిల్, అంటే జనరల్గా అనిల్ కుమార్ గారి ఉపన్యాసాలు నేను బాగా వింటుంటాను. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పకండి, కొంతమంది అవి కానటువంటి వాళ్ళకి, అలాంటి ఎక్స్పీరియన్స్ కానటువంటి వాళ్ళు బాధపడతారు. బట్ వాళ్ళ కోరికతోటి ఏదో ఒకటి చెప్తుంది, కానీ అస్మానం అవే చెప్తున్నా, నాకు అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు, నాకు అవి చేశారు, ఇవి చేశారని శివంలో సమర్పణలో ఒకసారి చెప్పారు. 2-3 సార్లు కూడా మన ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు ఈ విషయాన్ని చెప్పారు. అందుకే పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఒక్క ఎక్స్పీరియన్స్ మిరాకిల్ లాస్ట్ నాకు చెప్తాను, మనకు టైం ఉంటే. సో మొట్టమొదట మనం ఎంత అదృష్టవంతులం అనేది ఒక చిన్న టాపిక్ తోటి నేను నమోదు చేస్తాను. ఇది భగవాన్ బాబా వారు తన యొక్క ఉపన్యాసాల్లో అక్కడక్కడ మీరు సత్యసాయి స్పీక్స్ కానీ వచనామతులు కానీ చదివితే వారి యొక్క ఉపన్యాసాల నుంచి గ్రహించినవండి. ఇవంతా కూడా మనం ఎక్కడ కూడా సొంత నాలెడ్జ్ అనేది మనందరికీ తెలుసు. సత్యసాయి సేవా సమితి యొక్క ప్లాట్ఫామ్ అనేది ఏదైనా భగవంతుని యొక్క చరిత్రను, భగవంతుని యొక్క లీలను, వారి యొక్క ప్రబోధనను మనం చెప్పవలసింది తప్ప మన సొంత నాలెడ్జ్ కానీ, మన సొంత పరిజ్ఞానం కానీ ఇక్కడ పనిచేయాలి. సో బాబా వారే ఒకసారి తన యొక్క ప్రబోధనలో చెప్పినటువంటిది, భగవంతునికి సమకాలికులుగా జన్మించడం అనేది మొట్టమొదటి అదృష్టం. నిజంగా ఇప్పుడు జన్మించేటువంటి వాళ్ళు ఫిజికల్గా వారికి దర్శనం, అంటే 11 సంవత్సరాల కిందటి 2011 తర్వాత జన్మించినటువంటి వాళ్లకు భగవంతుని యొక్క భౌతికమైనటువంటి దర్శనం, స్పర్శనం, సంభాషణం అనేది 2011 తర్వాత పుట్టినటువంటి వాళ్ళకి లేదు. అయితే అంతకుముందుకు 2010 వరకు ఈ ప్రపంచంలో కొన్ని కోట్లాది మంది ఉన్నట్టుంటే, మరి మన భారతదేశంలో ఇంతమంది కొన్ని కోట్ల జనాభా ఉంది. మరి సమకాలికులుగా పుట్టినటువంటి వాళ్ళ యొక్క జనాభా కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా కొన్ని కోట్లలో ఉంటారు. సో సమకాలికులుగా భగవంతుడు అవతరించినప్పుడు పుట్టడం అనేది ఇక్కడ అదృష్టం. రెండవది, భగవంతుడు పుట్టాడు, భగవంతుడు అవతరించాడు అని చెప్పి తెలుసుకోవడం అనేది రెండవ అదృష్టం. మూడవ అదృష్టం, భగవంతుని యొక్క దర్శనం పొందడం అనేది మూడవ అదృష్టం. నాలుగవ అదృష్టం, భగవంతుని యొక్క సేవా కార్యక్రమాలలో మనం పాల్గొనడం అనేది ఇంకొక అదృష్టం. ఐదవది, భగవంతుని యొక్క సేవా కార్యక్రమంలో ముందుండి నడిపించడం అనేది నిజంగా అది స్వామి యొక్క ఉపన్యాసంలో చెప్తూ నేను పికప్ చేసుకుంటాను, నేను ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ బాధ్యతలు వహించాలి అనేది స్వామివారు ఒక చిన్న లాకెట్ సృష్టించి మనకి ఈ మధ్య వాట్సాప్లో కూడా
అది సర్క్యులేట్ చేస్తున్నారు చాలా మంది. పాతదే బట్ మర్చిపోయింటే చిన్న లాకెట్ లాంటిది. దీంట్లో నేను సూచించాను భారతదేశంలో ఎక్కడెక్కడ సెంటర్స్ వస్తాయి, ఎవరెవరు బాధ్యతలు వహిస్తారు, ఏ స్టూడెంట్ ఎక్కడ ఉంటాడని చెప్పి. అంటే ఇన్ని అదృష్టాలు చేసుకున్నటువంటి మనం భగవాన్ బాబా వారిని చూసాము, తెలుసుకున్నాము, వారి స్పర్శ సంభాషణను కొంతమంది పొందాము, వారి యొక్క అనుగ్రహానికి మనం లోనయ్యాము. సో ఈ అదృష్టాన్ని మనం నిజంగా దీనికి అట్రిబ్యూట్ అంటే దీనికి కారణాలు ఏంటి అనేది కూడా ఒకసారి ఒక నిమిషం మాట్లాడుకొని మనం ముందు దానికి వెళ్తున్నాం. దీనికి కారణాలు ఏంటి అంటే మొట్టమొదటిది మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం, వారు చేసుకున్నటువంటి ప్రార్థనలు, మన తాత ముత్తాతల యొక్క ప్రార్థనలు. మా వంశంలో మంచి మనవడు పుట్టాలి అని చెప్పి ఎవరో ప్రార్థన చేస్తుంటారు, కానీ ఆ ప్రార్థన ఎక్కడ పోదది. అలాగే మన పెద్దవారు, మన యొక్క తల్లిదండ్రులు, అలాగే మనము చేసుకున్నటువంటి పుణ్యం కూడా ఈ యొక్క అన్ని సమ్మిళితమై అన్ని యునైటెడ్గా మనం చేసుకున్నటువంటి ఈ మంచి ఈ సద్భాగ్యం ఏంటంటే ఈ 5 అదృష్టాలకు మనం నోచుకొని భగవాన్ బాబా వారి యొక్క నీడలో వారి యొక్క అనుగ్రహానికి నోచుకోవడానికి కారణం ఇన్ని ఉన్నాయన్నమాట. సో మనం ఎంత అదృష్టవంతులం అనేటువంటి దానికి ఇది నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. సో నిజంగా ఇన్ని కోట్ల జనాభాలో, ఇన్ని కోట్ల ప్రజల్లో కొంతమంది మాత్రమే ఆ భగవాన్ బాబా వారి యొక్క పాదాలకు పిచ్చుకల్లాగా లాక్కొని ఆయన తీసుకొచ్చారు కదా పుట్టపడుతుంది అనుకోండి. సో అలాంటి అదృష్టం పొందినటువంటి వాళ్ళు నిజంగా మనం ఈ అదృష్టాన్ని మనం ముందు ముందు ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి అనేటిది నేను నాకు తెలిసినటువంటి విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత రెండో అంశం, మన బాధ్యత ఏమిటి? భగవాన్ బాబా వారి యొక్క మెసెంజర్స్గా, భగవాన్ బాబా వారి యొక్క భక్తులుగా, భగవాన్ బాబా వారి యొక్క సమస్త కార్యకర్తలుగా మన యొక్క బాధ్యత ఏమిటి? ఎన్నోసార్లు మనం వింటున్నాం. నిన్న కూడా మన మేడం గారు అనంతపూర్ అల్లిమిని అను కూడా చెప్పారు, మేడం గారు కూడా జ్ఞాపకం చేశారు. మనం ఎన్నోసార్లు విన్నాం స్వామి యొక్క ప్రత్యక్షంగా ఉపన్యాసాల్లో మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. తర్వాత కాలాంతరంగా ఏమైపోయిందంటే అది మెల్లగా కొంచెం అంటే స్వామి చైర్ దర్శనాలు అన్నారు, కార్ దర్శనాలు అన్నారు. ఇవైన తర్వాత మెల్లగా దాన్ని భగవాన్ బాబా వారి అనిల్ కుమార్ గారి చేతుల్లో లేకుంటే ఎక్కడో చోట ఏంటంటే ఎలా ఉండాలి నా భక్తులు అంటే వారి మెసేజ్ నా సందేశం కావాలి అని చెప్పి స్వామి ప్రత్యక్షంగా చెప్పారు. అంటే అవర్ లైఫ్ షుడ్ బి హిజ్ మెసేజ్. మన యొక్క జీవితం భగవాన్ బాబా వారి యొక్క సందేశం అనేది అది మనం చేయవలసినటువంటి మన యొక్క బాధ్యత. వాట్ ఈజ్ అవర్ డ్యూటీ అంటే మన బాధ్యత ఏమిటంటే నా యొక్క సందేశం, ఎలాంటి సందేశం? నా కంప్లీట్ జీవితం భగవాన్ బాబా వారి యొక్క సందేశంగా మారడానికి నాకు బాధ్యత ఇచ్చారు, నాకు ఈ అదృష్టాన్ని కలిగజేశారని చెప్పి రెండో పాయింట్ మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అన్నమాట. సో అవర్ లైఫ్ షుడ్ బి హిజ్ మెసేజ్ అనేది మాత్రం దిస్ ఇస్ అవర్ మోటో, దిస్ ఇస్ అవర్ ఆబ్జెక్టివ్, దిస్ ఇస్ అవర్ ఎయిమ్. ఇది ఎప్పటికి కూడా మనం మర్చిపోకుండా రెండో పాయింట్. తర్వాత సాధనా మెథడ్స్, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి సాధనలు చాలామంది చేస్తూ ఉంటారు. మనం కూడా బాబా వారి యొక్క మార్గంలోకి వచ్చినాక ఎన్నో సాధనలు మనం ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తున్నాం. అయితే దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం నాకు తెలిసినటువంటి మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే ఈ సమస్త పరిజ్ఞానం అనుకోండి, లేకుంటే ఈ సాధనలు అనుకోండి, కేవలం 1/4 మంత్ మాత్రమే, అంటే 25% మాత్రమే, 1/4. మిగతా 3 వంతులు 3/4 ఏమిటంటే మన వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యం. మనం ఏ పొజిషన్లో ఉన్నాం, ఎక్కడ వెళ్ళాము, ఎన్ని ప్రశాంతలు వెళ్ళాం, ఎన్ని భజనలు చేసాం, ఇవన్నీ ఓకే, దట్స్ ఫైన్. అవన్నీ కూడా తప్పకుండా మన కంట్రిబ్యూట్ అవుతాయి మన యొక్క జీవితానికి. కానీ అల్టిమేట్లీ ఎక్కువ మేజర్ పార్ట్ ఏమిటి అంటే మన యొక్క వ్యక్తిత్వం. మిగతాదంతా కూడా 1/4 మాత్రమే మనం కలుగుతుంది. అయితే ప్రధానమైనటువంటి లక్ష్యం కానీ ఉద్దేశం కానీ మానవులు వాళ్ళ సహజమైనటువంటి అంతర్గతమైన దైవభక్తిని, అంటే మనకు ఫస్ట్ చాప్టర్ ఆర్గనైజేషన్లో ఆరెంజ్ కలర్ బుక్ 2007లో పబ్లిష్ చేశారండి. దాన్ని సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఇండియా వాళ్ళు. దాంట్లో ఏమిటి ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే దేశాన్నంతా సేవ చేసుకోవడం, దేశ ప్రజలకంతా సేవ చేసుకోవడం, గ్రామాల్లో సేవ చేసుకోవడం, మెడికల్ క్యాంప్ చేసుకోవడం, అవన్నిటి ద్వారా ఏంటంటే నీలోని అంతర్గతంగా ఉండేటువంటి దివ్యత్వాన్ని, భగవంతుని యొక్క తత్వాన్ని
దర్శించడం, మర్చిపోకుండా దాని యొక్క ఎరుక కలిగి ఉండడం అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అని చెప్పి ఒక చక్కటి ఇంగ్లీష్ పదం కూడా మన ప్రొఫెసర్ అనిల్ కుమార్ యొక్క ట్రాన్స్లేషన్స్లో చెప్పడం జరిగిందన్నమాట. అయితే మన యొక్క మరి ఇలాంటి సంస్థల్లో ఉండి ఇలాంటి యొక్క అదృష్టానికి నోచుకొని మనం చేసేటువంటిది మరి రెండో పాయింట్కు ఏమిటంటే నా లైఫే ఇతరులకు మెసేజ్ కావాలి, భగవాన్ బాబా వారి మెసేజ్ కావాలి, మై లైఫ్ షుడ్ బి హిజ్ మెసేజ్ అంటే దీంట్లో చాలా జాగ్రత్తగా జీవితాన్ని మనం నడిపించుకుంటూ వెళ్ళాలి. ఎంతో ప్రణాళికాబద్ధంగా వెళితే తప్ప నేను ఆ యొక్క సెంటెన్స్కు ఆ యొక్క వాక్యానికి నేను సరైనటువంటి న్యాయం చేకూర్చినటువంటి వాడిని కాదన్నమాట. ఎంతో జాగ్రత్తగా మన జీవితాన్ని నడుపుకుంటూ వెళితే తప్పకుండా వారు అనుకున్నటువంటి యొక్క సందేశం నా ద్వారా ప్రపంచానికి అందేటువంటి అవకాశం కొంతవరకు ఉంటుంది. దీంట్లో రెండు విషయాలండి సాధనలో ఏంటంటే ఎక్స్టర్నల్ ప్యూరిటీ, ఇంటర్నల్ ప్యూరిటీ అని చెప్పి ప్రవచనాల్లో మనకు చదువుతూ ఉంటుంటే చాలా ఉంటాయి. ఎందుకంటే సత్యసాయి స్పీక్స్ 47 వాల్యూమ్స్ వచ్చాయండి. మొత్తం కొన్ని వేల ఉపన్యాసాలు స్వామి ఇచ్చారు తన యొక్క జీవితకాలంలో. అలాగే ఎంతో సాహిత్యాన్ని మనకు అందజేసి వెళ్ళారు స్వామి. అవన్నీ చదవడం మనకు వీలు కాకపోవచ్చు, కానీ కొన్నైనా మనం చదివి దాని నుంచి మనం గ్రహించి మన జీవితంలో ఆచరణ పెట్టడానికి ఏంటంటే ఎక్స్టర్నల్ ప్యూరిటీ, ఇంటర్నల్ ప్యూరిటీ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సెకండ్ పాయింట్కు మనం స్ట్రెంగ్తన్ చేయడానికి, సెకండ్ పాయింట్ను మనం ఒక కాన్సన్ట్రేటెడ్ వేలో అచీవ్ చేయడానికి నేను చెప్పేటువంటి పద్ధతులు కొంత నేను ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్టర్నల్ థింగ్ ఏంటంటే సమాజంలో మనను భగవాన్ బాబా వారి యొక్క భక్తులుగా సమాజం గుర్తించాలి. సమాజం బయటికి వెళ్ళినా కానీ, ట్రావెల్ చేసినా కానీ, రైల్లో, ట్రావెల్లో, లేకుంటే బస్సులో, లేకుంటే ఎక్కడైనా సరే మనం ప్రయాణం చేస్తున్నా, లేకుంటే బయట ప్రపంచంలో మనం తిరుగుతుంటే, ఆఫీస్కి వెళ్ళినా సరే, ఓహో ఇతను బాబా వారి డివోటీ అయి ఉంటాడండి అంటే మినిమం థింగ్స్ కొన్ని చెప్పారు స్వామి. ఇటు పురుషులకు కానీ, ఇటు స్త్రీలకు కానీ, పిల్లలకు కానీ కొంత కట్టు బొట్టు అనేది మనం విన్నాం మన ఉపన్యాసాల్లో విన్నాం. సో ఆ ఎక్స్టర్నల్ ప్యూరిటీ కింద ఏమిటంటే ఈ రెండు కూడా ఇంటర్లింకప్ అయి ఉన్నాయండి. నిజంగా చెప్పాలంటే ఎక్స్టర్నల్ ప్యూరిటీ లేకుండా ఇంటర్నల్ ప్యూరిటీ రాదు. ఇంటర్నల్ ప్యూరిటీ ఉంటే ఎక్స్టర్నల్ ప్యూరిటీ లేకుంటే కూడా అది వ్యర్థం అయిపోతుంది. రెండు కూడా అవినాభావ సంబంధం కలిగినటువంటి రెండింటిని కూడా మనం అచీవ్ చేయడానికి కొంతవరకు మనం ప్రయత్నం చేయాలి. సో మొట్టమొదటిది ఎక్స్టర్నల్ ప్యూరిటీ ఏంటో మనం చక్కగా మంచి వైట్ డ్రెస్, చక్కటి విభూతి, తర్వాత క్లీన్ షేవ్, ఇవి బయటికి వెళితే మీరు సత్యసాయి బాబా వారి డివోటీసా అంటే ఆ వాక్యం చాలా మనకు. దట్ సెంటెన్స్ ఈజ్ ద ఫస్ట్ మెసేజ్ దట్ యు ఆర్ గోయింగ్ టు సెండ్ టు ద సొసైటీ, దట్ సత్యసాయి బాబా గారి డివోటీస్ అంటే ఈ విధంగా ఉంటారండి. చక్కటి ప్యూర్, తెలుపు అనేది పరిశుభ్రతకు, తర్వాత పరిపూర్ణతకు, తర్వాత ప్యూరిటీకి చిహ్నం అని చెప్పారు. సో అలాంటి మంచి డ్రెస్ వేసుకొని, చక్కటి విభూతి పెట్టుకొని, క్లీన్ షేవ్ చేసుకుని ఉంటే ఈజ్ ద డివోటీ ఆఫ్ భగవాన్ బాబా. జస్ట్ సింపుల్గా చెప్తున్నాను. అలాగే స్త్రీలకు ఏంటంటే నిండా కొంగు కప్పుకోవడం, చక్కగా మంచి నుదుట బొట్టు పెట్టుకోవడం, చక్కగా చూస్తే ఒక మాతృమూర్తి లేకుంటే మన యొక్క అక్క లేకుంటే చెల్లెలు అనేటువంటి ఒక మంచి భావన కలిగేటువంటిగా మన యొక్క ప్రవర్తన ఉంది అంటే మనం చెప్పకపోయినా సమాజం గుర్తిస్తుంది, వీళ్ళు ఎవరు తప్పకుండా బాబావారి భక్తులై ఉంటారండి. సో ఆ పేరు మనం తెచ్చుకోవాలి అంటే మనం ఎంతో కష్టపడాలి ఎక్స్టర్నల్గా. సరే, ఇంటర్నల్ థింగ్ అనేది ఏంటంటే ఎవరంతలకు వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే అది ఈవెన్ నా భార్య కూడా నా మనసులో ఏముందో చెప్పలేదు, కేవలం భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది. ఎవరు చెప్పలేరు, బయట ప్రపంచం ఎవ్వరు కూడా మనకు సంబంధించిన బ్లడ్ రిలేటివ్స్ అనుకోండి, మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, ఎవ్వరు కూడా ఇంటర్నల్గా ఏముంది నా యొక్క మనసులో అనేది ఎవ్వరు చెప్పలేరు. ఓన్లీ గాడ్ కెన్ డిసైడ్. దానికి ఒక చక్కటి వాక్యాన్ని భగవాన్ బాబా వారు ఇచ్చారు. అది ఎప్పుడు కూడా స్వామి చెప్పారు, 24 గంటలు ఐఎమ్ వాచింగ్ యూ. మనసు కల్మషమా నిష్కల్మషమా, ఎప్పుడు ప్రశ్న వేసుకోవాలి అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మనం ఎప్పుడు కూడా మంచి భావనతోటి, మంచి ఆలోచనతోటి, మంచి ఒక సాహిత్యం చదువుతున్నటువంటి ఆ యొక్క ధోరణిలో లేకుంటే గ్రహించినటువంటి, అంటే మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అంటే దానికి ఇంగ్లీష్లో ఒక చక్కటి సెంటెన్స్ ఉందండి. సత్యసాయి స్పీక్స్ చదివినటువంటి వాళ్లకు కొంతవరకు తెలుస్తుంటుంది. ఏంటంటే కస్తూరి గారి యొక్క ట్రాన్స్లేషన్ నేను ఎగ్జాక్ట్గా చెప్తాను. ఏంటంటే యువర్ బిహేవియర్ ఈజ్ యువర్ ఇంట్రడక్షన్ అని చెప్పారు. నీ ప్రవర్తనే నీ ఉపోద్ఘాతం. నీవెవరు అని చెప్పాల్సిన ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో అన్న అవసరం లేదు.
నీ యొక్క ప్రవర్తననే నీ ఉపోద్ఘాతం అనేది ఎంత గొప్ప సెంటెన్స్ అంటే ఇది మన సమాజంలో, ఇంట్లో, తర్వాత అటు సమితిలో, ఇటు ఆర్గనైజేషన్ ఎక్కడికి వెళ్ళినా కానీ నీ ప్రవర్తన ఎట్లా ఉండాలంటే టాప్ మోస్ట్ లెవెల్గా భగవాన్ బాబా వారు ఈజ్ వాచింగ్ యూ 24 అవర్స్ 24/7 అనేటువంటి రీతిలో మన యొక్క ప్రవర్తన. అది ఎట్లా వస్తుంది అంటే ఇంటర్నల్ ప్యూరిటీ తోటే ఎక్స్టర్నల్ కూడా మనం అచీవ్ చేయగలం. ఇంటర్నల్గా మనం కల్మషాలతో లేకుంటే అన్ని ఆందోళనలతో లేకుంటే ఎన్నో సందేహాలతో ఉన్నాం అనుకోండి, అది ఎక్స్టర్నల్గా మనకు సాధ్యం కాకపోవచ్చు. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ఫాక్ట్ స్వామి చెప్పారు. సో ఈ రెండింటిని కూడా మనం ఒక మేళవించి మన యొక్క జీవితాన్ని అటు ఎక్స్టర్నల్గా ఇటు ఇంటర్నల్గా మనం రెండింటిని కూడా మన జీవితంలో ఒక క్రమబద్ధమైనటువంటి ఒక కన్సిస్టెన్సీగా మనం తీసుకెళ్తే తప్పకుండా ఆ యొక్క రెండో వాక్యం ఏంటి, రెండో ఆబ్జెక్టివ్ ఏంటంటే యువర్ మెసేజ్ ఈజ్ మై లైఫ్, యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనేటువంటి కొంతవరకు మనం న్యాయం చేకూర్చుకుంటూ వాళ్ళం అవుతాం. తర్వాత సాధనా మెథడ్స్ అని చెప్పి దీంట్లో కొన్ని ఏంటంటే కొంతమంది మీరు చేస్తుండవచ్చు, వాళ్ళు చేయకుంటే ఇంకా ఇవి చెప్పిన వాటికంటే కూడా ఎక్కువ కూడా చేస్తుండవచ్చు. కొన్ని మినిమం థింగ్స్ ఏంటంటే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి సాయి డివోటీ ఏమిటంటే బ్రహ్మముహూర్తంలో లేవాలండి తప్పకుండా. అంటే బిఫోర్ అట్లీస్ట్ 5 o'clock. అదంటే మన శరీరం సహకరించలేదనుకోండి, సపోజ్ ఆరోగ్యం సరిగ్గా లేదు, కనీసం సూర్యోదయం కాకుండా అంటే సూర్యుడు ఉదయించకముందుకి లేవడం అనేది ఒక మంచి అభ్యాసం అనేది మనం నేర్చుకోవాలి. తర్వాత ఐ థింక్ కోటి సమితి చాలా ఓల్డ్ సమితి, తర్వాత శాస్త్రి గారు, తర్వాత వాళ్ళ మిస్సెస్ అందరూ కూడా మంచి అక్కడ ఉండేటువంటి సీనియర్ మోస్ట్ మెంబర్స్ అందరూ కూడా చాలా మంచి సాధన చేస్తున్నటువంటి ఈ పాయింట్ నేను చెప్పాల్సి ఉంటుంది, బట్ నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతినిత్యం 365 days ఏమిటంటే సాధనలో భాగంగా 21 times ఓంకారం, 21 times సుప్రభాతం. సో 21 times ఓంకారం, సుప్రభాతం తప్పకుండా మనం చేయాలి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు ఎవరైనా చెప్పి ఉంటే పర్వాలేదు, లేకుంటే ఈరోజు భగవాన్ బాబా వారు నా చేత చెప్పిస్తున్నారని చెప్పి మీరు తెలుసుకోండి. ఏమిటంటే ప్రతిరోజు మనం పుట్టపర్తి యొక్క దర్శనం చేసుకోవాలి, ప్రతిరోజు యొక్క ప్రశాంతి మందిరాన్ని దర్శనం చేసుకోవాలి. ఎలా అంటారు, మనం ఉదయం లేవగానే ఓంకారం సుప్రభాతం చేసే టైంలో ప్రశాంతి మందిరంలో కూర్చొని మనం ఓంకారం సుప్రభాతం చేస్తున్నటువంటి ఒక భావన, ఒక ఆలోచన మనం చేయాలి. రోజు ప్రశాంతి దర్శనం చేసుకోవాలి. ప్రశాంతి దర్శనం ఎలా ఉంటుంది అంటే మీకు ఎదురుగ్గా ఇప్పుడు కొత్తగా విగ్రహం పెట్టారు స్వామి, షిరిడి బాబా విగ్రహం ఉంటుంది, పైన ఆదిశేషుని యొక్క ఇలా సానబట్టు హుడ్ ఉంటుంది. ఒకవైపు పర్తి బాబా సత్యసాయి బాబా గారి చిత్రపటం, ఇంకోవైపు షిరిడి బాబా గారి చిత్రపటం. ఆ పైన సత్యసాయి బాబా గారి యొక్క చిత్రపటం పైన షిరిడి బాబా గారి చిత్రపటం ఉంటుంది, షిరిడి బాబా గారి యొక్క చిత్రపటం పైన సత్యసాయి బాబా గారి చిత్రపటం ఉంటుంది. ఆ పైన సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఉంటాయి. తర్వాత చుట్టూ దశావతారాలు ఉంటాయి. మీరు వెనక్కి తిరిగి చూస్తే గీతాచార్యుడు, అర్జునుడు, కృష్ణుడు గీతను బోధించినట్టుంది. ఆ పైన చూస్తే ఇంకా పైన శివుడు, పక్కన గణేషు, తర్వాత మన సుబ్రహ్మణ్య స్వామి. ఇది ప్రశాంతి దర్శనం యొక్క రోజు మనం దర్శించుకోవాలి. రోజు ఆ మందిరంలో కూర్చొని ఓంకారం సుప్రభాతం చేసుకోవాలి. దీనికి ఒక చిన్న పాయింట్ ఇక్కడ ఎక్కువ టైం తీసుకోకుండా నేను చెప్తాను. స్థల దర్శనం అనేది స్థల పురాణం అని మనం వింటాం. ప్రతి స్థలానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మన ఇంట్లో బెడ్రూమ్కో ప్రాముఖ్యత ఉంటుంది, పూజారంకో ప్రాముఖ్యత ఉంటుంది, డైనింగ్ తినే ప్రాముఖ్యత. మనం ఏదో తీసుకొచ్చి హాల్లో కూర్చొని మనం తినాం, మనం డైనింగ్ దగ్గరే తింటాం. మనం డ్రాయింగ్లో కూర్చొని మనం ఏదో రాసుకుంటాం, ఇక్కడ కూర్చొని పూజ చేస్తాం, పూజా రూమ్లోకి వెళ్ళిపోతాం. అంటే ప్రతి రూమ్కు ఒక ప్రాముఖ్యత ఉంది. పూజా రూమ్లో మనం చాలా ప్రాముఖ్యత, మనం కాళ్ళు కడుక్కొని వెళతాం, వెళ్ళామంటే దండం పెట్టుకుంటాం, విభూతి పెట్టుకుంటాం. అంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం. అలాగే పుట్టపర్తిలో భగవాన్ బాబా వారు నడయాడినటువంటి ఆ యొక్క ప్రశాంతి మందిరం ఎన్నో 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 వేల రెట్ల ఆ యొక్క సూర్యకాంతుల యొక్క శక్తి ఆ యొక్క ప్రశాంతి మందిరంలో ఉందన్నమాట. అలాంటి ప్రశాంతి మందిరాన్ని ఒక్కసారి మనం దర్శించుకొని ఓంకార సుప్రభాతం చేశామంటే నిజంగా ఎంతో ఎంతో పుణ్యం, ఎంతో ఆ యొక్క శక్తి కూడా మనలోకి కొంత వచ్చేందుకు అవకాశం ఉంది. రెండవది ఏంటంటే రోజు స్వామివారి యొక్క దర్శనం కూడా మనం ప్రశాంతి లయంలో సాయికులం హాల్లో కూర్చొని దర్శనం చేసుకున్నటువంటి భావన కూడా మనం దర్శించుకోవాలి. ఇది కూడా తప్పకుండా ఇటు ప్రశాంతి దర్శనం, ఇటు సాయి దర్శనం రెండు కూడా మన యొక్క కార్యక్రమాల్లో, మన యొక్క జీవితంలో భాగం ఉంటే తప్పకుండా మనం ఈ యొక్క సాధనలో ముందుకు వెళ్ళేటువంటి ఉంటుంది. తర్వాత
ఐ థింక్ చాలామంది కొంతమంది చేస్తుండవచ్చు, కొంతమంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మన యొక్క బాబా వారి ఉపన్యాసంలో జ్యోతి ధ్యానం అండి. జ్యోతి ధ్యానం ఎంత గొప్పది అంటే నిజంగా ప్రపంచాన్ని మార్చగలిగేటువంటి శక్తి దేనికి ఉంది అంటే జ్యోతి ధ్యానం ఉంది. అది 8 మినిట్స్ యొక్క ఆడియో క్లిప్ ఉంటుంది స్వామిది. కేవలం స్వామి మాట్లాడారు ఈ యొక్క జ్యోతి ధ్యానం గురించి. ఎంత గొప్పగా ఉంటుందంటే ప్రతి వాళ్ళు కూడా సాయి డివోటీస్, సాయి భక్తులు, సాయి యొక్క మెసెంజర్స్, సేవాదళ కార్యకర్తలు అందరూ కూడా రోజు కనీసం ఒక 5 మినిట్స్ టు 8 మినిట్స్ జ్యోతి ధ్యానం మాత్రం కంప్లీట్గా చేయాలి. జ్యోతి ధ్యానం చేస్తే ఏమిటంటే మన యొక్క సమితి, సమాజం, మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మన కాలనీ, తర్వాత మనల్ని పాలించేటువంటి పాలకులు అందరినీ కవర్ చేస్తారు. మీరు ఒకసారి ఆ ఉపన్యాసం క్లిప్ ఉంటే మీకు తెలుస్తుంది. అందుకే జ్యోతి ధ్యానం యొక్క ప్రాముఖ్యత అంతా ఉందని చెప్పి స్వామి చెప్పారు. అది కూడా తప్పకుండా చేయాలి. తర్వాత మన సాధనలో భాగంగా ఏంటంటే పుస్తకాలు చదువుతుంటాం. అయితే ఒకసారి ఒక పెద్దవాళ్ళు, మన ఆర్గనైజేషన్ పెద్దవాళ్ళే ఒక పుస్తకాన్ని కనీసం 40 సార్లు చదవండి అని చెప్పారు. కనీసం 50 సార్లు చదవండి. ఎక్కువ సాహిత్యాన్ని చదవాల్సిన అవసరం లేదు. ఒకే పుస్తకాన్ని చదవండి. ఒకే ఉపన్యాసాన్ని చదవండి. సనాథ సారథి ఒకటి ఉంది అనుకోండి, దాన్ని 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు చదవండి. ఆ యొక్క విషయాలంతా మన మనసులో, మన యొక్క మెదడులో నిక్షిప్తమై అవి మాటికి రిపీట్, మాటి జ్ఞాపకం వచ్చే విధంగా మనం చేయాలి అంటే ఆ పుస్తకాన్ని బాగా చదవాలి. అప్పుడే ఆ లీలలు కానీ, ఆ మిరాకిల్స్ కానీ, ఆ యొక్క ప్రబోధలు కానీ మన యొక్క మనసులో తప్పకుండా నిక్షిప్తమై ఉంటాయి. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ, మన స్నేహితులు కానీ, మన బంధువులకు కానీ కష్టం వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ సంఘటనలో బాబా వారు ఎలా స్పందించారు, ఎలా మిరాకిల్ చేశారు, ఎలా దాన్ని క్యూర్ చేశారు అనేటువంటిది మనకు అన్వయించుకోవడానికి అది ఒక పనిముట్టులాగా మనకు పనికొస్తున్నమాట. అందుకే పుస్తకాలు ఎక్కువ చదువుతారు చాలామంది. దేర్ నో డౌట్, దేర్ నథింగ్ రాంగ్, ఏం దాంట్లో తప్పలేదు. కానీ అంటే ఒక్క పుస్తకాన్ని ఎక్కువసార్లు చదవడం వల్ల దాని యొక్క విషయాలు మనకు తెలుస్తాయి. అవి మన జీవితంలో ఎక్కడొక్కడో చోట ఆ సంఘటనలు మనకు ఉపయోగపడతాయి. మనం కాకుండా ఇతరులకు కూడా ఎవరైనా ఏదైనా మనకు సంఘటన, ఒక విషయం అడిగితే దాన్ని డౌట్ అడిగారనుకో చెప్పడానికి కూడా మనకి ఎక్కువ సంఘటనలు ఉంటాయి. సపోజ్ తపోవనం పుస్తకం నేను కనీసం ఒక 200 సార్లు చదివాను ఇప్పటికీ. ప్రతి ఒక్క సంఘటన నాకు జ్ఞాపకం ఉంటుంది. ఎవరైనా ఏదైనా డౌట్ అడిగితే ఆ సంఘటనను అన్వయించుకొని వాళ్ళకి నేను చెప్పేస్తాను. ఈ విధంగా బాబా వారిని మీరు ప్రార్థించుకోండి, తప్పకుండా మీకు మంచిగా అయిపోతుంది చెప్తాను. అంటే దట్ ఈస్ ద రీజన్ ఒక పుస్తకాన్ని ఆ విధంగా చదవని చెప్పి మనకు చెప్పడానికి కారణం ఉంటుంది. తర్వాత సేవాదళుగా వచ్చేంతకు ఏంటంటే మనకు స్వామి చెప్పారు, సేవకి ఏంటంటే ఇటు డివోటీ అండ్ సేవాదళుకు ఒక 1 మినిట్లో మీకు చెప్తానండి. భక్తుడు, కార్యకర్త, బికాస్ పోటీలో మీరంతా కూడా సేవాదళ సభ్యులు అనుకుంటున్నాను, అందరూ కూడా సేవాదళ మెంబర్స్ అనుకుంటున్నాను. భక్తుడికి, సేవాదళుకు ఇద్దరికి క్లియర్ కట్గా ఒక డిమార్కేషన్ ఉందండి. ఆర్గనైజేషన్లో భక్తుడికి బాధ్యతలు ఉండవు, ఎప్పుడైనా వస్తాడు, ఎప్పుడైనా వెళ్తాడు. కానీ సేవాదళ సభ్యుడికి ఒక కార్యకర్త అని ఎప్పుడైతే మనం అనిపించుకున్నామో, కార్యకర్తకి ఏంటంటే కొన్ని నియమాలు అంటూ ఉంటాయన్నమాట. సో ఆ నియమాలు మనం పాటిస్తూ మనం వెళ్ళాలి. అందుకే ఆర్గనైజేషన్ అని సంస్థ అనేది ఎప్పుడైతే వస్తుందో ఆ యొక్క నియమాలంటూ తప్పకుండా వాటి వెంటనే ఉంటాయన్నమాట. అయితే స్వామి చెప్పారు, రూల్స్ ఆర్ ద వెరీ ప్రైమ్ ఇంపార్టెన్స్. ఒక్క రూల్ను అటు ఇటు కాకుండా మనం చూసుకోవాలన్నమాట. దానికి చక్కటి ఒక మంచి ఎగ్జాంపుల్, ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ కస్తూరి గారి యొక్క ట్రాన్స్లేషన్స్లో మీరు సత్యసాయి స్పీక్స్ వాల్యూమ్ 7, 8A, 9 చదివితే మీకు తెలుస్తుంది. ఏంటంటే ఫాలో ద రూల్స్ టు ద స్మాలెస్ట్ డాట్ అండ్ డాష్. అంటే ఒక చుక్క పెట్టడం, కామ పెట్టడంలో కూడా ఏంటంటే అంత కరెక్ట్గా పాటించాలంట. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే సత్యసాయి ఆర్గనైజేషన్ ఈరోజు స్వామి యొక్క ఫిజికల్ రూపం లేకుండా, స్వామి యొక్క ఫిజికల్ యొక్క దర్శనాలు లేకుండా, వారి కేవలం ఆడియో వీడియో ఉపన్యాసాల ద్వారా ఇన్ని కంట్రీస్కు, ఇంత జనావళికి ప్రచారణ అయిపోయింది. తర్వాత ఏంటంటే ఎక్స్పాన్షన్ అయిపోయింది. అంటే కేవలం ఈ సత్యసాయి సేవా సంస్థలకు ఉండేటువంటి క్రమశిక్షణ, ఈ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్, ఇంతటి డిసిప్లైన్డ్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పి స్వామి చెప్పారు. సో అలాంటి సంస్థలో మనం సభ్యులుగా కావడం
మనం ఫస్ట్ పాయింట్లో మనకు కవర్ అయింది. మనకు అదృష్టం చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క ఆర్గనైజేషన్లో మెంబర్స్. సో తప్పకుండా ఏంటంటే స్వామి ఇచ్చినటువంటి మన యొక్క ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి నియమాలు మాత్రం తప్పకుండా మనం పాటించేందుకు మనం ప్రయత్నం చేద్దాం. అయితే మనకి ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఒక నియమాన్ని మనం పాటించకుండా ఉంటాం అనుకోండి, దానికి ఏమవుతుందంటే ఓ కాలేజీకి వెళతాం మన యొక్క అబ్బాయిని చేర్పించేందుకు. కాలేజీలో ఉండేటువంటి విషయాలన్నీ తెలుసుకుంటాం, అక్కడ రూల్స్ అన్నీ తెలుసుకుంటాం. ప్రిన్సిపల్ గారి రూమ్ ఎక్కడుంది, ఇక్కడ డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా, ల్యాబొరేటరీ ఎక్కడుంది, తర్వాత ఇతను కూర్చునే క్లాస్ రూమ్ ఎక్కడ, అంతా తెలుసుకుంటాం. వాటికి తగ్గట్టుగానే మన పిల్లవాడు అక్కడ ప్రవర్తిస్తేనే కాలేజీలో ఉంచుతారు తప్ప లేదండి ఇతను ఆ రూమ్లో కూర్చుంటానంటాడు, ప్రిన్సిపల్ గారు వెళ్ళి కూర్చుంటానంటే ఒప్పుకుంటారా? లేదు, ఒప్పుకోరు. అంటే ఒక చిన్న నియమాన్ని అటు ఇటు అన్నా కానీ దే విల్ నాట్ సెండ్ నో గెట్ అవుట్ అని చెప్తారు. ఆ విధంగానే ఏంటంటే ఈ ఆర్గనైజేషన్లో ఏంటంటే సంస్థలో ఉండేటువంటి నియమాలు మాత్రం తూచా తప్పకుండా కరెక్ట్గా పాటించేటువంటి వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి సేవాదళ కార్యకర్తలు, సేవాదళ సభ్యులు. వాళ్లే ఆ రెండో చెప్పినటువంటి సెంటెన్స్ యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనేటువంటి దానికి మనం కొంతవరకు సార్థకత అనేది మనం చేసుకునేవాళ్ళు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, బట్ వెరీ ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఏంటంటే, నేను ఒక తోటి భక్తుడిగా, తోటి సేవాదళ సభ్యుడిగా నా యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో పంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అనుగ్రహం అనేది ఎంత దండిగా వస్తుందో భగవంతుని యొక్క ఆగ్రహం కూడా అంతే. అయితే అనుగ్రహం మనకు కనిపించదు అంత తొందరగా, నిదానంగా వస్తుంది. అలాగే ఆగ్రహం కూడా ఏంటంటే దానికి ఒక ఏంటంటే చాప కింద నీళ్ళలా ఏంటంటే మనకు కష్టాలన్నీ వస్తుంటాయి, మనకు తెలియదు ఎలా వస్తున్నాయి కదా. అక్కడైతే నీవు ఎప్పుడైతే కరెక్ట్గా ఉన్నావో ఇవన్నీ రాకుండా ఆయన చూసుకుంటారు. నీవు ఎప్పుడైతే అక్కడ తప్పావో గతి, ఇక్కడ ఇది కూడా గతి తప్పుతుంది అనమాట. ఇట్ ఈస్ అ ప్రపోర్షనట్ యాక్చువల్గా. అంటే ద మోర్ మనం అటాచ్ టు ఆర్గనైజేషన్, ద మోర్ మనం ఇక్కడ సేవలు చేయడానికి, తర్వాత సేవలు కరెక్ట్గా చెప్పిన పద్ధతిలో చేయడానికి, చెప్పిన పద్ధతిలో ఆర్గనైజేషన్లో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే గ్యారంటీగా 100%గా వారి యొక్క అనుగ్రహం మనపైన, మన పిల్లలపైన, మన కుటుంబం పైన తప్పకుండా ఉంటుంది. ఏమాత్రం అటు ఇటు అయినా కానీ మనకు తెలియకుండానే ఆ అనుగ్రహం అనేది కూడా మనం కోల్పోవడానికి కూడా కొంత అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది ఈ సంస్థలకు వచ్చారు, ఎంతోమంది ఈ సంస్థ నుంచి బయటికి కూడా వెళ్ళిపోయారు. దానికి కారణాన్ని మనకు తెలియదు, అది భగవంతుని మాత్రమే తెలుస్తుంది. అందుకే మనము ఈ చిక్కినటువంటి సాయిని, చిక్కినటువంటి ఈ యొక్క సంస్థను చక్కగా వారు చెప్పినటువంటి పద్ధతుల్లో, వారు చెప్పినటువంటి నియమ నిబంధనలతో మనం యొక్క ఉంటూ ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ మనం వెళితే తప్పకుండా మనం ఈ అనుకున్నటువంటి ఈ సాధనా మెథడ్స్లో ఏంటంటే మనం కొంతవరకు వారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వాలి. అయితే ఇక్కడ ఏంటంటే స్వామి చెప్పారు చాలాసార్లు, నా శ్రేయో నియమం వినా, నో ప్రోగ్రెస్ వితౌట్ రూల్స్. అందుకే మనం ముందు వెళ్ళాలి, ప్రోగ్రెస్ కావాలి అంటే ఇటు లౌకిక పరంగా, అటు ఆధ్యాత్మికంగా, ఇటు ఫైనాన్షియల్గా, ఇటు సమాజపరంగా మనం ప్రోగ్రెస్, అన్ని విధాలుగా ప్రోగ్రెస్ చెందాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కావాలి. భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ప్రపోర్షనేట్గా ఉంటుంది, ఆయన క్యాలిక్యులేషన్ తప్పు ఉండదు. అందుకే ప్రపోర్షనేట్గా ఉండాలి అంటే మనం ఎంత చురుకుగా మనం పాల్గొంటే అంత చురుకుగా, అంత సునాయాసంగా వారి యొక్క అనుగ్రహం అనేది కూడా మనకు తప్పకుండా 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 లభిస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది కూడా మనకు డాక్టర్ అంజనేయ గారి యొక్క ఉపన్యాసాలు, తర్వాత వారు రాసినటువంటి బ్లూ బుక్లో, తర్వాత కొన్ని వేరే బుక్స్ కూడా ఆర్గనైజేషన్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఈ విషయం కూడా నేను మీకు చెప్పాలంటే సమితి కన్వీనర్ ఉన్నారు కాబట్టి, తర్వాత బాల వికాస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంతవరకు ఏంటంటే నియమాలు లేదా ఉన్నా పాటించని ఏ సంస్థ అయినా మొదట ఐకమత్యాన్ని కోల్పోతుంది. తర్వాత సంస్థ ఏమవుతుంటే తిరోగమనం పడుతుంది, తర్వాత భేదాభిప్రాయాలు వస్తాయి, గ్రూపులు ఏర్పడతాయి, సభ్యులు తగ్గిపోతారు, చివరికి కుంటుబడి మాయం అవుతుంది లేదా అస్థిపంజరంగా ఉంటుంది. ఇది నేను ఎన్నో సంస్థల్లో మన యొక్క ఆర్గనైజేషన్ గురించే చెప్తున్నాను. అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మొత్తం సమితిలో మన రాష్ట్ర ప్రెసిడెంట్ తెలంగాణ ఉన్నప్పుడు అన్ని తిరిగాం, ఇప్పుడు వెంకట్రావు గారు ఉన్నప్పుడు కూడా చాలా మటుకు తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఎన్నో మన సేవా సమితుల్లో ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయంటే ఇవన్నీ పాటించకపోవడం వల్ల ఈ నేను చెప్పిన 4 తిరోగమనం పట్టడం, భేదాభిప్రాయాలు రావడం, సభ్యులు తగ్గిపోవడం, చిరుకుంటుపడిపోవడం. సో ఇలా జరగకుండా ఏంటంటే మన సంస్థను ముందుకు తీసుకెళ్లారంటే ద ఓన్లీ గోల్డెన్ ప్రిన్సిపల్ ఈజ్ ఫాలో ద రూల్స్ టు ద స్మాలెస్ట్ డాష్ అండ్ విల్ సీ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అది భగవంతుడు చెప్పాడు కాబట్టి తప్పకుండా మనం పాటించేందుకు ప్రయత్నం చేద్దాం. తర్వాత ఏంటంటే
బేసిక్ థింగ్స్ ఏంటంటే నేను ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు సే బికాజ్ మనకంతా తెలుసు, మనంతా కూడా సాధ్యమంత వరకు అంటే ఆల్మోస్ట్ 100% వీఆర్ ఆల్ శాకాహారులం, మద్య ధూమపానానికి మన నిషేధం, కాబట్టి దాని గురించి మనకు చేసుకోవడానికి ఇక్కడ డిస్కషన్ అవసరం లేదు. అయితే ఐ డోంట్ థింక్ అంటే కోటి సమితి చాలా చిన్న సమితి కాబట్టి ఈ రెండో విషయం కూడా అవసరం ఉండకపోవచ్చు. ఏంటంటే మనం జీవితంలో ఒకే ఒక దేవుణ్ణి నమ్ముకున్నాం, ఆ దేవుణ్ణే పట్టుకుందాం, ఆ పరమాత్మనే పట్టుకుందాం, ఆ బాబా వారినే పట్టుకుందాం. నీట ముంచినా పాల ముంచినా వారే దిక్కు అని అనుకుంటే బాగుంటుంది తప్ప మనం వేరే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ లేకుంటే అటు ఇటు పరిగెత్తడం కానీ, అంటే దానికి చక్కగా తపోవనంలో స్వామి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ అంటే ఒక రైతు ఒక చోట నీళ్లు కావాలని చెప్పి 5 ఫీట్లు వేస్తాడు, పడదు. ఇంకో చోట 5 ఫీట్లు వేస్తాడు, పడదు. ఇంకో చోట 5 ఫీట్లు వేస్తాడు, పడదు. పొలం అంతా గుల్లైపోతుంది. తర్వాత ఒక చోట వేస్తే 20 ఫీట్లకు చక్కగా నీళ్లు పడతాయి. కానీ నీళ్లు పడ్డాయి కానీ ఏం లాభం, మొత్తం పొలం అంతా కూడా పాడైపోయినమాట. అలా కాకుండా ఏంటంటే మనం బాబావారిని నమ్ముకున్నాం, బాబావారి మార్గంలోనే ఉన్నాం. వారు ఏం చేసినా యాక్సెప్ట్ చేద్దాం, వారు ఏమి ఇచ్చినా మనం స్వీకరించుకున్నాం. మన లైఫ్లో ఏదైనా భగవంతుని ప్రసాదంగా మనం భావిద్దాం తప్ప మనం భగవంతుని మార్చడమో లేకుంటే ఇంకేదో స్వాముల దగ్గరికి వెళ్ళడం అనేది అది ఐ థింక్ కోటి వాళ్ళకి అన్వయించకపోవచ్చు, బట్ చెప్పడానికి నేను చెప్తాను. రెండవది ఏంటంటే సంస్థాపరంగా ఏంటంటే 60% అటెండెన్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. అంటే దాంట్లో ఏంటంటే నగర సంకీర్తన, గురువారం నగర సంకీర్తన మీ దగ్గర ఉంటే కంపల్సరీగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో చేసేటువంటి సేవ అనిల్ కుమార్ గారు 2012లో హైదరాబాద్ ప్రతియాత్రకి ఇచ్చినటువంటి ఉపన్యాసం యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. ఎంత చక్కగా చెప్పారంటే వాళ్ళు స్వామి మన ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు బ్రహ్మముహూర్తంలో చేసేటువంటి యొక్క సాధన, నగర సంకీర్తన కానీ ధ్యానం కానీ జపధ్యానాలు ఏవైనా సరే, ఎఫ్డి వంటివి, ఫిక్స్డ్ డిపాజిట్ వంటివి, ఎప్పుడైనా మీరు కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు వెంటనే రిలీజ్ చేస్తారు, వాటిని మిమ్మల్ని ఆదుకుంటాడు. మీకు ఏమైనా కష్టం వచ్చినప్పుడు చూస్తాడు, మన యొక్క త్రాసులో వేసి చూస్తాడు, వీడేమేం చేశాడు, నగర సంగీతంకి వెళ్ళాడా, వెళ్ళలేదు, భజనలో పాల్గొన్నాడా, పాల్గొనలేదు, పుట్టపర్తి సేవలకు వచ్చాడా, రాలేదు. సో ఏమి రాకుండా ఉట్టిగా నేను ఐ లవ్ స్వామి, ఐ లవ్ సత్యసాయి బాబా అన్నాడు అనుకోండి, అది ఏంటంటే హాస్యాస్పదంగా ఉంటాం, అది నోబడి విల్ యాక్సెప్ట్ అన్నమాట. అందుకేంటంటే ఆ విషయంలో తప్పకుండా 60% అటెండెన్స్ అనేది మన యొక్క సంస్థ పెట్టింది కాబట్టి తప్పకుండా అందరూ కూడా అది పాటించేందుకు ప్రయత్నం చేయండి. తర్వాత అతి ముఖ్యమైనటువంటి ఇంకో విషయం ఏంటంటే ఆల్దో సమ్ ఫ్యామిలీస్తో కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఏమో మన కుటుంబ సభ్యులను కూడా భగవాన్ బాబా వారి యొక్క యాక్టివిటీస్లో సంస్థ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేట్లు చేయమని చెప్తున్నారు. సాధ్యమంతా కొంతమంది పాల్గొంటున్నారు, కొంతమంది ఏంటంటే కారణాల వల్ల ఏదో యుఎస్ఏ వెళ్ళిపోవడం లేకుంటే ఏదో వేరే దేశాల్లో సెటిల్ అయిపోవడం, దానివల్ల అక్కడ కొంతమంది చేస్తున్నారు, అక్కడ కూడా కొంతమంది స్వామికి దూరంగా ఉంటూ పాపం కొంతమంది చేయలేకపోతున్నారు. బట్ డౌన్ ద లేన్ ఏంటంటే వాళ్ళు కూడా బహుశా ఆర్గనైజేషన్ పరంగా రావచ్చు. బట్ ఇప్పటికీ పేరెంట్స్ వరకే పరిమితమైనటువంటి కుటుంబాలు కూడా కొంతమంది నేను చూస్తున్నాను, పిల్లలు ఇంకా ఆర్గనైజేషన్ పరంగా లేనటువంటి వాళ్ళు. బట్ అట్లీస్ట్ మనకు వీలైనంత వరకు తప్పకుండా ఏంటంటే మనం పాల్గొనేందుకు మనం ప్రయత్నం చేద్దాం. అయితే దీంట్లో ఏంటంటే ఒక సలహా కొంతమందికి ఇస్తే ఎంత మంచి వర్కౌట్ అయిందంటే, గ్రామ సేవలకు కానీ ఇప్పుడు అమృత కలశాలు పంచుతున్నాం మేము. భూపాలపల్లి ఆదివాసీ వాళ్ళని ఇప్పుడు మేము మానిటర్ చేస్తున్నాం, ఈ కోవిడ్ దాంట్లో ఆదివాసీ యూత్ వాళ్ళంతా చేస్తున్నారు, ఇక్కడి నుంచి మేము మానిటర్ చేస్తున్నాం. మన పిల్లలే లేకుంటే మన యొక్క క్లోజ్ రిలేటివ్స్ యూఎస్లోనే ఇక్కడ ఉన్నారనుకోండి, అరే బాబు నీ పేరిట 1000 రూపీస్ నేను ఇక్కడ అమృత కలశానికి ఇచ్చానురా, మన కోడల పేరిట కూడా ఇచ్చానురా అని అనుకోండి. అమ్మ అలా ఇచ్చావు, అయితే నేను పంపిస్తానమ్మంటే, లేదురా నీ పేరు చెప్పి నేను ఇచ్చాను, వాళ్ళు నిజంగా ఎంతో చాలా ఆనందపడ్డాడు, మా అబ్బాయి పేరు రాసుకోండి, మా అమ్మాయి పేరు రాసుకోండి, మా అమ్మాయి పంపిస్తుందండి అంటే వాళ్ళలో ఆ యొక్క సేవ ఆ యొక్క సేవా తత్పరతను మనం ఇన్కల్కేట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి బై డూయింగ్ సచ్ థింగ్స్. అంటే నీ పేరిట చేస్తున్నాను నాన్న, నీ పేరిట చేస్తున్నా అమ్మ, నీవు ఈరోజు కార్యక్రమానికి వెళుతున్నాం మన సమితి వాళ్ళు అక్కడ పులిహోర పాకెట్లు కావాలి అంటే నేను ఒక 20 పాకెట్స్ నీ పేరుకి రాయించాను, నేను ఇంట్లో చేసి ఇస్తున్నాను అంటే బిడ్డ ఎంతో సంతోషపడుతుంది, కొడుకు ఎంతో సంతోషపడతాడు. వాళ్లకు ఆ యొక్క భావననే తప్పకుండా ముందు ఆర్గనైజేషన్లో వచ్చేది కూడా కొంతవరకు దోహదపడాలి. అంటే మనం వీ హ్యావ్ టు ఎక్స్పాండ్, మనం చెప్పాలి ప్రతి విషయం మన కుటుంబ సభ్యులతో పాల్గొంటూ పంచుకుంటే అది సాధ్యమవుతుంది. తర్వాత రిసోర్సెస్ అండి, మనకు చాలా మటుకు ఏంటంటే మనకు రిసోర్సెస్ ఉంటాయి, అవన్నీ కూడా ఏంటంటే సాధ్యమైనంత వరకు ఆర్గనైజేషన్ ఓన్లీ వన్ గోల్, అవన్నిటి కూడా మన యొక్క బాధ్యత ఏమిటంటే సంస్థ పూర్తిగా అంకితం కావడానికి మనం ప్రయత్నించాలి. నో సెకండ్ థాట్, నో సెకండ్ ఆర్గనైజేషన్. మన యొక్క ఆల్ రిసోర్సెస్ అన్నీ కూడా ఒకే రూపనామాలకు మన జీవితం అంకితం అవ్వాలి తప్ప వేరే ఎటువంటి వాటికి కూడా మనం ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి. బికాజ్ వీఆర్ డూయింగ్ గుడ్, మనం చక్కగా చేస్తున్నాం,
వాటికే మనం పరిమితం చేసి మన యొక్క సపోజ్ వెహికల్ ఉంది, మన కారు ఉంది, లేకుంటే స్కూటర్ ఉంది, లేకుంటే మన దగ్గర ఎక్సెస్ 1000 రూపీస్ ఉన్నాయి, తప్పకుండా సత్యసాయి ఆర్గనైజేషన్కే ఇవ్వాలి తప్ప అటు ఇటు డైవర్స్ చేసి గణేష్ చందా ఇంత ఇద్దాం లేకుంటే ఇంకేదో అట్లాంటివన్నీ మనం పెట్టకుండా ఏంటంటే లెట్ us కాన్సన్ట్రేట్ టోటల్లీ టు అవర్ బిలౌడ్ భగవాన్ అండ్ బిలౌడ్ ఆర్గనైజేషన్ అన్నమాట. తర్వాత ఈ యొక్క థాట్ ప్రాసెస్లో ఏంటంటే ఒకటి స్పిరిచువల్ నోట్స్ అని చెప్పి ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే యాజ్ టైం గోస్, అంటే 40 నుంచి 50లో పడతారు, కొంతమంది 50 నుంచి 60లో పడతారు, 60 నుంచి 70లో పడతారు. మనకు ఈ యొక్క విషయాలు మన యొక్క నెక్స్ట్ జనరేషన్కు, మన యొక్క యంగర్ జనరేషన్ పాస్ చేయాలి అంటే కొంతవరకు ఏంటంటే ఆధ్యాత్మిక డైరీ తయారు చేసుకోమని చెప్పారు. నేను ఇప్పటికి 4-5 డైరీలు అయిపోయాయి. అంటే మనకు ఒక మంచి విషయం సనాతన సారథిలో దొరికింది అనుకోండి, వెంటనే మనం నోట్ చేసుకోవాలి. లేదంటే వచనామృతంలో ఒక మంచి విషయం చదివామనుకోండి, వెంటనే మనం దాన్ని నోట్ చేసుకోవాలి. చేసుకొని అలా వాటిని ఎప్పుడన్నా చదివితే, ఎప్పుడన్నా మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుంటే ఏమైతుంది, దాన్ని ఏమంటే థాట్ ప్రాసెస్ అంటారు అన్నమాట. అంటే ఏదైతే 2-3 సార్లు మనం చదువుతామో అది మనసులోకి వెళుతుంది. ఆ మనసులో వెళ్ళినప్పుడు దాన్నే మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అది మాట్లాడడానికి ప్రయత్నం చేసినా మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని థాట్ ప్రాసెస్లో ఏంటంటే థింకింగ్, వర్డ్ అండ్ డీడ్, అంటే ఆలోచన, తర్వాత మాట, తర్వాత క్రియ, ఈ మూడింటిని కూడా మనం సమన్వయపరుచుకొని త్రికరణ శుద్ధిగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. దీనికి ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ వేలోనే మనం సాధన చేస్తేనే మనకు ఈ ఫలితాలు వస్తాయి తప్ప మనకు మామూలుగా ఏదో లైట్గా తీసుకొని లేకుంటే సర్ఫేస్ లెవెల్లో మనం సాధన చేస్తే కలదంటే స్వామి చెప్పారు రిగరస్ సాధన కావాలి అన్నారు. అంటే కాన్సన్ట్రేటెడ్గా బాగా సాధన చేస్తేనే ఈ యొక్క ఫలితాలు పొందడానికి మనకు అర్హులము, తర్వాత కొంత అర్థం కావడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత ప్రశాంతి నిలయం. ప్రశాంతి నిలయం గురించి ఎంత చెప్పినా తక్కువండి నిజంగా. ఎందుకంటే సాక్షాత్ అవతార పురుషుడు మహావిష్ణువు యొక్క స్వరూపం భగవాన్ బాబావారు, శివశక్తి స్వరూపుడైన భగవాన్ బాబావారు వచ్చేసి అక్కడ జన్మనెత్తి కొన్ని సంవత్సరాల పాటు 86 సంవత్సరాల పాటు వారి యొక్క ప్రబోధలతోటి కొన్ని మిలియన్స్, కొన్ని లక్షల మందిని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించినటువంటి ఆ యొక్క పుణ్యస్థలం, భగవంతుడు నడయాడినటువంటి స్థలం. నిజంగా ప్రపంచంలో ఏదైనా పవిత్ర స్థలం ఉంది అంటే అది కేవలం పుట్టపర్తి ఆ మహాసమాధి. అయితే మొన్న ఒకరు కామెంట్ కూడా చేశారు, ఏంటంటే బాబా వారు ఉన్న దానికంటే ఇప్పుడు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. సమాధి అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? 1000 times పవర్ఫుల్, 10,000 times పవర్ఫుల్. అది మామూలు సమాధి కాదు. అక్కడికి వెళ్ళి ఒక్కసారి మనం టచ్ చేసామంటే ఆ యొక్క వైబ్రేషన్సే డిఫరెంట్గా ఉంటాయి. సో అలాంటి వైకుంఠంలో శ్రీమన్నారాయణ సన్నిధిలో ఉండటం అనేటువంటి మనం భావించుకోవాలి. మరి ఆ అదృష్టం ఎవరికి ఇచ్చారో? కేవలం మనకే ఇచ్చారు. ఎవరో దారిన పోయే దానాయకు మనం స్కార్ఫ్ ఇస్తామా? ఐడెంటిటీ కార్డు ఇస్తారా? కన్వీనర్ గారు ఇస్తారా? ఇవ్వరు. ఆర్గనైజేషన్లో ఉండేటువంటి వాళ్ళకే ఇస్తారు. సో అలాంటి అదృష్టాన్ని మనం పొందినటువంటి వాళ్ళం కాబట్టి తప్పకుండా మన యొక్క ఫిజికల్ అంటే హెల్త్ పర్మిట్ చేసినంత వరకు, తప్పకుండా మన యొక్క కాళ్ళు ఆడినంత వరకు, చేతులు ఆడినంత వరకు, మన యొక్క శరీరం సహకరించినంత వరకు, ఫిజికల్గా ఫిట్ ఉన్నంత వరకు మాత్రం ప్రశాంత నిలయం సర్వీసెస్ మాత్రం దయచేసి వదలకండి. ఒక్కసారైనా జీవితంలో, అంటే ప్రతి సంవత్సరం ఒక్కసారైనా వెళ్ళి అక్కడ 1 week 10 days సేవ చేసుకుంటే, స్వామి చెప్పారు మన ఉపన్యాసాల్లో విన్నాం, ఇట్స్ ఎ వర్క్ షాప్ అన్నారు, ఇట్స్ స్పిరిచువల్ వర్క్ షాప్ అన్నారు. మన యొక్క మంకీ మైండ్ అక్కడికి వెళ్తే దాని స్వామివారు బాబావారు దాన్ని సరి చేసి రిపేర్ చేసి నట్స్ బోట్స్ అన్ని కూడా టైట్ చేసి మళ్ళీ మనకు పంపిస్తాడు. సో తప్పకుండా ప్రశాంత నిలయం సర్వీసెస్ మన జీవితంలో నిజంగా ఒక పశువు, ఒక ఆవు గడ్డి మేచి కాసేపు కూర్చొని అది నెమరు వేసుకుంటుంటుంది. అలాగే జీవితంలో ఏంటంటే మనం 30, 40, 50, 60 అలా పడ్డ తర్వాత ఒక్కసారి మనం ప్రశాంతంగా ఒక ప్రశాంతమైన ప్లేస్లో, ఎవ్వరు డిస్టర్బ్ కానటువంటి ప్లేస్లో కూర్చొని ఒక్కసారి కళ్ళు మూసుకొని, స్వామి నేను ఏం చేశాను, నేను ఎప్పుడు వచ్చాను ఆర్గనైజేషన్కి, నేను ఆ ఫలాంటి టైంలో వచ్చాను కదా, శివంలో టైంకి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను, పుట్టపర్తికి వెళ్ళాను, ఎన్నిసార్లు సేవ చేసుకున్నాను, నేను ఎక్కడెక్కడ సేవ చేశాను, క్యాంటీన్లో చేశానా, హాస్పిటల్లో చేశానా, సాయి కులంత్ హాల్లో చేశానా, యజుర్ మందిరంలో చేశానా, ఈ విధంగా ఒక్కసారి నెమరు వేసుకుంటుంటే నిజంగా ఎంత ఆనందం వేస్తుంది అంటే ఆ జీవితం మళ్ళీ రాదు. మళ్ళీ మనం చేయాలన్నా మనకు అవకాశం దొరకకపోవచ్చు. అందుకే ఏంటంటే దొరికినటువంటి అవకాశాన్ని, ఆ పుట్టపర్తి సేవలను, ప్రశాంత సర్వీసెస్ మాత్రం జీవితంలో అది అరుదైనటువంటి అవకాశం, అదృష్టమే తప్ప నిజంగా కేవలం అది కూడా భగవాన్ బాబా వారి అనుగ్రహం వల్లే సాధ్యం తప్ప అది నిజంగా మానవానికి అయినటువంటి కాదు.
సో ఆ అనుగ్రహాన్ని, ఆ అదృష్టాన్ని కూడా మనం తప్పకుండా మనం వినియోగించుకొని మనం ముందుకు వెళ్ళేందుకు మనం ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత ఏంటంటే మనకు ఒకటి చెప్పాను ఏంటంటే ఈ కొలిచే విధానం ఏమిటి అని చెప్పి మనం ఫోర్త్ పాయింట్కి వచ్చాము. తర్వాత టైం ఉంటే చెప్పాను, ఒక మిరాకిల్ చెప్తాను. ఫోర్త్ పాయింట్ అంటే వాట్ ఈజ్ ఏ స్కేల్ ఆన్ విచ్ యూ కెన్ మెజర్. సపోజ్ 1 to 10 స్కేల్ ఉందనుకోండి, ఒక డివోటీని మనం ఎక్కడ ప్లేస్ చేస్తాం? 1 అయితే లోయెస్ట్, 10 అయితే హైయెస్ట్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది కూడా భగవాన్ బాబా వారు చెప్పిందండి. నా సొంత నాలెడ్జ్ మాత్రం ఇక్కడ ఏంది, ఒక్క పాయింట్ కూడా నా సొంత నాలెడ్జ్ కాదు నాకు చెప్పాలి. అంతా కూడా ఎక్కడో ఒక చోట ఉపన్యాసాల్లో నేను నోట్స్, నా దగ్గర బోల్డ్ నోట్స్ ఉన్నాయి, ఆ నోట్స్లో నుంచి మాత్రం నేను చెప్తున్నాను తప్ప స్వామి వారు చెప్పినటువంటి. అయితే ఏమిటి కొలబద్ద? ఫస్ట్ థింగ్ ఏమిటంటే నెంబర్ 1 పాయింట్ అంటే స్కేల్లో మనం మెజర్ చేసుకోవడానికి ఎవరంతలకు వాళ్ళు మెజర్ చేసుకోవాలి. 30 years నుంచి డివోటీ ఉండవచ్చు, 40 years నుంచి ఉండవచ్చు, నిన్ననే సేవాదలుగా చేరినవచ్చు, నిన్ననే మన సమితికి ఒక కొత్త వ్యక్తి వచ్చి ఉండవచ్చు, ఎవరైనా సరే. బట్ స్కేల్ ఈ స్కేల్. ఆ స్కేల్లో మనం హైట్ పెట్టుకుంటుంటే అదే హైట్ స్కేల్ చూస్తాం తప్ప కొత్త వాళ్ళకు హైటు, పాత వాళ్ళకు స్కేల్ ఉపయోగించాం, అందరికీ ఒకటే స్కేల్ ఉపయోగిస్తాం. ఏమిటి స్కేల్ అంటే ప్రసన్నవదనమైనటువంటి చిరునవ్వుతో ఉండేటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళావు నువ్వు, ఏం సేవలు చేసావు, ఎక్కడెక్కడ వెళ్ళావు అనేది కాదు. మంచి ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, ప్రసన్నమైనటువంటి ముఖారవిందం కలిగినటువంటి వాళ్ళు. అంటే దీంట్లో మళ్ళీ 2 విషయాలు ఉన్నాయి సుమా. ఏదో నేను బలవంతంగా కొలుపుకొని 10 మంది ముందు నేనేదో నవ్వుతూ మాట్లాడడం కాదు. ఇంటర్నల్గా కూడా, అంతర్గతంగా కూడా నా యొక్క మనసు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే నా మనసు బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది, నా యొక్క వదనంలో ఆ యొక్క చిరునవ్వు కనపడుతుంది. చక్కటి నవ్వుతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండేదే భగవంతుని యొక్క మార్గంలో దానికి స్కేల్ అన్నమాట. దీంట్లో ఒక మంచి విషయం మీకు చెప్తాను, మోస్ట్ ప్రాబబ్లీ యూ మే లైక్ ఇట్. ఏంటంటే ఏ హ్యాపీ మ్యాన్ కెన్ మేక్ అదర్స్ హ్యాపీ అని చెప్పి మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమిష్ పాండే గారు చెప్తుంటాను, ఉపన్యాసాలు వింటుంటారు ఆల్ ఇండియా దానికి వెళ్ళినప్పుడు. మనమే ఆనందంగా ఉండడమే భగవంతునికి కావాల్సింది. చెప్పారు స్వామి, ఎన్నోసార్లు చెప్పారు, ఏమిటి, మీ ఆనందమే నా ఆహారం బంగారు అని చెప్పారు. సో మన యొక్క ముఖార విందం ఎప్పుడు నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నదంటే మనం నిజంగా సరైన మార్గంలో ఉన్నట్లే. సపోజ్ 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి మనం భక్తులుగా ఉన్నాం, 30 ఏళ్ల నుంచి భక్తులుగా ఉన్నాం, మన ముఖం చూస్తుంటే జిడ్డు ముఖం వేసుకొని ఏదో మన కష్టాలంతా, ఎక్కడ లేని కష్టాలంతా తెచ్చుకొని ఎదుటి వాడికి కూడా మన ఆ కష్టాలను కొంత పంచుకొని వాడికి ఉన్న ఆనందాన్ని కూడా వహించేసి వాడిని కూడా శోక సముద్రంలో ముంచేస్తే నిజంగా నీవు డివోటి కాదు, వాడు డివోటి కాదు, ఇద్దరు ఏడ్చుకుంటూ కూర్చోవాల్సింది తప్ప. స్వామి నిజంగా నవ్వుతాడు, అరే బాబు నిన్ను తీసుకొచ్చిన ఆర్గనైజేషన్లో ఇంకోడిని ఆనందపరచడానికి నేను తీసుకొచ్చాను, నీవు ఏడుస్తూ కూర్చుంటే వాడికి ఏం ఆనందాన్ని పంచుతావు. అందుకే ఏ హ్యాపీ మ్యాన్ కెన్ మేక్ అదర్స్ హ్యాపీ. అంటే మనం నిజంగా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, జీవితంలో ఎలాంటి సంఘటన ఎదురైనా కానీ చక్రవర్తులకు చక్రవర్తి, రాజులకు రాజు అయినటువంటి మహారాజు, రాజాదిరాజు అయినటువంటి ఆ సత్యసాయి బాబా గారు, ఆ బాబా వారు మన వెంట జంట కంట ఇంట ఉన్నప్పుడు మనకెందుకండి ఇవన్నీ? నేను నీ పని చేసేందుకు నేను రెడీగా ఉన్నాను రా, నీ డోర్ వెనకాల నేను ఉన్నాను, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, నేను రెడీగా ఉన్నాను, నీవేం పని చెప్తావని చెప్పి ఆలోచిస్తున్నాను, ఎప్పుడు ఇస్తావని చెప్పి నేను ఆజ్ఞను శిరసావించేందుకు రెడీగా ఉన్నానని చెప్పి భగవాన్ బాబా ఎన్నోసారి చెప్పాడు. ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్ అని చెప్పారు. స్వామిని అడిగారు, స్వామి మీ తత్వం ఏంటంటే, ఏమిటి నా తత్వం, అందరికీ సేవ చేయడమే నా తత్వం అని చెప్పారు. సో స్వామి ఈజ్ రెడీ టు టేక్ ఆల్ అవర్ ట్రబుల్స్, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్, ఆల్ అవర్ సిచ్యువేషన్స్ అన్నీ ఆయన తీసుకుంటున్నప్పుడు మళ్ళీ ఎందుకండి మనం బాధపడడం. నిన్న మేడం గారు కూడా చెప్పారు, ఒక మంచి విషయం చెప్పారు. ఆవిడ ఏంటంటే మన భార్య పిల్లలు కొంత సమయం వరకే మనతో ఉంటారండి, పిల్లలు కొంత సమయం వరకే మనతో ఉంటారు, కానీ బాబా వారు 24 గంటలు మనతో ఉంటారండి, ఏ విషయమైనా ఆయనకు చెప్పేస్తే అయిపోతుంది కదండి. ఎంత సింపుల్ సొల్యూషన్ ఇచ్చారు నిజంగా ఆవిడ నిన్న మేడం గారు. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఆనందంగా ఉండడమే ఈ యొక్క జీవితానికి భగవాన్ బాబా వారి యొక్క భక్తుడిగా ప్రథమ సంకేతం. దట్ ఈస్ ద థింగ్. తర్వాత రెండవది ఏంటంటే, రెండో పాయింట్ ఏంటంటే ఆ ఆనందాన్ని ఇతరులకు పంచాలి. షేర్ యువర్ హ్యాపీనెస్ విత్ అదర్స్ అని చెప్పారు. సో మన యొక్క స్వభావం ఆనందం, మన సంస్థలో ఉండి దుఃఖంగా ఉన్నామంటే మన సాధనలో ఉన్నట్టే. దిట్ ఈస్ ద స్కేల్ ఫర్ ఏ పర్ఫెక్ట్ డివోటీ అని చెప్పి మనం గుర్తుంచుకోండి. ఎప్పుడు ఆనందంగా ఉందాం, ఆహ్లాదకరంగా ఉందాం, ప్రసన్న వదనంతో ఉందాం, మనం చూసి ఇతరులు కూడా ఆనందపడేట్టుగా ఉందాం. దట్ ఈస్ ద
ద సైన్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ డివోటీ అని చెప్పి మనం గుర్తుంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మనం ఆ యొక్క సాధన వైపు మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. తర్వాత లాస్ట్లో ఒక 5 minutes నేను చెప్తాను. ఏంటంటే, ఈ యొక్క స్వామి ఉపన్యాసాలను క్రోడీకరించి, అంటే సక్సెస్ స్పీక్స్లో ఉన్నాయని చెప్పాను కదా, ఆర్గనైజేషన్ పరంగా ఇచ్చినటువంటి ఉపన్యాసాలు చాలా ఉన్నాయి. అంటే ఆల్ ఇండియా కాన్ఫరెన్స్లప్పుడు, వరల్డ్ కాన్ఫరెన్స్లప్పుడు అవన్నింటినీ క్రోడీకరించి కొన్ని బుక్స్ పబ్లిష్ చేశారు. 5 పుస్తకాలు పబ్లిష్ చేశారు. మన తెలుగులోనే ఉన్నాయి, శివంలో కూడా దొరుకుతాయి, మనకు పుట్టపర్తిలో కూడా దొరుకుతాయి. అదేంటంటే, నీవు చేసిందే ఇతరులకు చెప్పు అని చెప్పారు. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే, ఒక ఉపన్యాసం యొక్క క్లిప్ మాకు వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఇచ్చారు. ఒక పుస్తకం మన పుట్టపర్తికి వెళ్తే మాస్టర్ ట్రైనర్స్ అని చెప్పినట్టు ఆల్ ఇండియా లెవెల్లో. దాంట్లో మనకు అందరికీ అందుబాటులో ఉంది, అదే మనకే ఇచ్చానని కాదు, జస్ట్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద స్పీచెస్. ఏమిటంటే, ఈ ఆర్గనైజేషన్ నేను ఎందుకు పెడుతున్నాను అని చెప్పి స్వామి క్వశ్చన్ వేస్తూ మళ్ళీ దానికి సమాధానం కూడా వారే చెప్పారు. ఏమిటంటే, ప్రపంచంలో ఎన్నో సంస్థలు ఉండగా నేను ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎందుకు నేను నెలకొల్పుతున్నానంటే, ఈ ఆర్గనైజేషన్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత ఏమంటే, చెప్పేటువంటి వాళ్ళు చేసేటువంటి వాళ్ళు సేమ్ అని చెప్పారు. ఎవరైతే చెప్తారో వాళ్ళు చేస్తారు, చెప్పకుండా చేయకుండా మీరు చెప్పకండి అని చెప్పాను. డోంట్ ప్రీచ్ అన్లెస్ యూ డూ ఇట్. ఇప్పుడు నేను మీకు జ్యోతి ధ్యానం చెప్పాను, లేకుంటే ఓంకార సుప్రభాతం చెప్పాను, ఏదో ఆ పుస్తకం స్వామి చెప్పాడు, ఈ వరుస కూడా స్వామివే అండి, పుస్తకంలో నుంచి తీసుకొచ్చి వాడి మస్తిష్కంలో పెట్టవద్దు, నీ ఉపన్యాసాలు అవసరం లేదని చెప్పాడు స్వామి. నీవు చేసావా అది చెప్పు, నీవు చేయలేదా చెప్పు, మాట్లాడు, నోరు మూసుకొని చెప్పాడు. సో ఆ విధంగా ఏంటంటే, మనం చేసిందే ఇతరులతో పంచుకోవడానికి మనం ఎంత చేయాలి. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ యూనిక్నెస్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. అంటే చెప్పేవాడు చేసేవాడు ఒకడే, మనం అందరం చెప్తాం, మనం అందరం కూడా చేస్తాం. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. కాబట్టి దీంట్లో ఒక 3 minutesలో నేను మీకు చెప్తాను నేనేం చేస్తున్నాను. అవి మీకు చెప్పడానికి ఇంతవరకు నేను చెప్పిన అనుకుంటే ఏంటంటే, ఎవరో ఈ ఒక డివోటీ వచ్చాడు, కొన్ని విషయాలు చెప్పారండి, మరి ఆయన ఎంతవరకు మనకు డౌట్ రావచ్చు. నేను చెప్తాను చూడండి, నా జ్ఞాపకం లేదు కానీ ఎన్నో ఏళ్ల నుంచి నేను 4 బాకులు వేస్తానండి. కరెక్ట్గా 4 బాకు నా యొక్క అలారం ఉంటుంది. కంపల్సరిగా ఓంకారం, సుప్రభాతం. తర్వాత నేను మా సమితిలో నిత్య నగర సంకీర్తనకు వెళ్తానండి. వర్షం వచ్చినా, గాలి వచ్చినా, ఎండ వచ్చినా, ఏది వచ్చినా. నేను గత 8 సంవత్సరాల నుంచి డైలీ వెళ్తున్నాను. అంతకుముందు మామూలుగా వెళ్ళేవాడిని. గత 8 సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా నేను మిస్ కాలేదు. నేను అటెండెన్స్ కూడా వేసుకుంటాను రోజు. తర్వాత ఇప్పుడు మన ఒక మేడం గారు పేరు వచ్చింది దాంట్లో, కల్పన మేడం గారు అనుకుంటాను, రుద్రపారాయణం చేశారు. వండర్ఫుల్ అండి. ఇక్కడ ఒక మీకు మంచి మాట చెప్తాను, మీరందరూ విన్న మాటనే మళ్ళీ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. స్వామి చైర్ దర్శనాలు అయిన తర్వాత స్వామి గురించి చాలా పాత భక్తులంతా బాధపడ్డారు. ఏమిటి చురుకుగా తిరిగే స్వామి ఇలా చైర్లో తిరగాల్సి వస్తుంది అంటే, స్వామి చెప్పారు, ఇదంతా ఏం కాదు, మీరు రుద్రం చదవండి, నేను కూడా మంచిగా అయిపోతాను, భద్రంగా ఉంటారు మీరు కూడా అని చెప్పారు. రుద్రం చదివితే భద్రంగా ఉంటారని అంటే, ఆ చిన్న వాక్యంతో ఈరోజు ప్రపంచంలో సత్యసాయి సేవా సమితి ఆర్గనైజేషన్స్ మొత్తం ఇంక్లూడింగ్ ఫారిన్ కంట్రీస్లో రుద్రం చదువుతున్నారండి. రోజు రుద్ర పఠన చేయడానికి మీరు ప్రయత్నించారు. సాయిరామ్ సార్. సో ఈ విధంగా ఏంటంటే, చెప్పేవాడు చేసేవాడు ఒకటే అని చెప్పి ఈ యొక్క సంస్థలో స్వామి ఆ విధంగా ఏంటంటే, మనం చేసేటువంటి కార్యక్రమాలు ఇతరులకు చెప్పడానికి మనం ప్రయత్నం చేసేది. ప్రశాంత్ లేని సర్వీసెస్కి వచ్చేసిందంటే, సుమారుగా నేను 20 years కంటిన్యూస్ గా ప్రశాంత్ లేని సర్వీస్ చేయడం జరిగిందండి. తర్వాత గురువారాల్లో సమితి భజనతో సింగర్ గా నేను. తర్వాత ఇక్కడ ఏంటంటే, ప్రతి సాయి భక్తుడికి నేను చెప్పాల్సింది ఏంటంటే, తప్పకుండా ఒక 10 పాటలైనా ప్రతి సాయి భక్తుడికి వస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క చిన్న సూచన. అలాగే మన హైదరాబాద్లో దీనజనోద్ధరణ పథకం, ఈ యొక్క అనాథ పిల్లల యొక్క ఆశ్రమం మేము 12 ఏళ్ళు మా ఇంట్లో నడిపాము. ఇప్పుడు సుమారుగా 20-25 మంది పిల్లలు ఉన్నత విద్యలకు, తర్వాత ఉద్యోగాలకు వెళ్ళేసి వాళ్ళు చక్కగా ఈరోజు చక్కటి జీవితం గడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ విధంగా ఆ యొక్క కార్యక్రమానికి మనవంతుగా మా యొక్క ఫ్యామిలీగా నా యొక్క సమితి ద్వారా మేము చేయడానికి నేను ప్రయత్నం చేశాం. బీజేపీ 12 ఏళ్ళు మన ఇంట్లోనే చేయడం జరిగింది. తర్వాత 100% ఇప్పుడు నేను వైట్ హౌస్ ఉపయోగిస్తానండి. ఎప్పుడు కూడా నేను అసలు ఈవెన్ బయటకు వెళ్ళినా కానీ, బ్యాంక్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, నా పనికి వెళ్ళినా 100% వైట్ హౌస్ ఉపయోగిస్తాను. నేనేమనుకుంటానంటే, నా ద్వారా ఇతరులకు వీడు సత్యసాయిబాబా భక్తుడు అని చెప్పి చెప్పాలని చెప్పి నేను ఎంతో గర్విస్తాను. ఎవరైనా అడిగితే ఆర్ యూ డివోటీ సత్యసాయిబాబా అంటే, ఎస్ ఐఎమ్ డివోటీ సత్యసాయిబాబా అంటే, నేను ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్. సో ఆ విధంగా ఏంటంటే, కొంతవరకు నేను ఇవన్నీ మీకు చెప్పడానికి ఏంటంటే, నేను చేస్తున్నాను కొంతవరకు, నాట్ పర్ఫెక్ట్, అవి చేయడానికి మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, మీకు షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే
ఇక్కడ ఒక స్లైడ్ నేను మన శాస్త్రి గారికి పంపిస్తానండి. దాంట్లో ఒక ముఖ్యమైనది ఏంటంటే 1968 మే 17th వాల్యూమ్ 8 సత్యసాయి స్పీక్ లో ఉందండి. అదొక చిన్న స్లైడ్ మాత్రమే ఉంది, అది నేను పంపిస్తాను. దాంట్లో ఏంటంటే ఒక ముఖ్యమైనటువంటి ఏంటంటే భగవాన్ బాబా వారి 86 సంవత్సరాలు తన యొక్క అవతార కార్యక్రమం చేసుకుని తను ఫిజికల్ గా ఎగ్జిట్ అయినా మన మనసులో ఉండిపోయారు బాబావారు. అయితే ఈ యొక్క సంస్థ కానీ, ఈ యొక్క ప్రచారం కానీ, ధర్మ బోధలు కానీ ఎలా 10 మందికి చేరాలి, ఏం చేస్తే ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎక్స్పాన్షన్ అవుతుంది, ఏం చేస్తే బాబా వారి యొక్క టీచింగ్స్ కానీ, ప్రబోధలు కానీ 10 మందికి అందుతాయంటే ఒకే ఒక సమాధానం ఆ యొక్క స్లైడ్ లో ఇచ్చారు. అది నేను షేర్ చేస్తాను, మీకు చెప్తాను. ఏమిటంటే అది, ఈ దేశంలోనూ ఐ కోట్ భగవాన్ బాబా వారు మాట్లాడుతున్నా, ఈ దేశంలోనూ ఇతర దేశాల్లోనూ నా యొక్క సందేశ వ్యాప్తి చేయాలని చెప్పి మీకు ఉత్సాహం, ఉత్సుకత ఉన్నాయని చెప్పి నాకు తెలుసు. కానీ నేను మీకు ఒక విషయం ఇక్కడ జ్ఞాపకం చేయాలి. ఏమిటి? నా సందేశ వ్యాప్తికి ఏకైక మార్గం అంటే దిస్ ఓన్లీ వన్ వే, ఒకటే మార్గం, ఉత్తమమైన మార్గం, ఏకైక మార్గం, ఉత్తమమైన మార్గం. అంటే దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. అండ్ అంటే ఈ పర్సనల్ విషయాలు చెప్పకుండా ఏంటంటే ఒక్కటి మీతో పంచుకున్నాము ఈ యొక్క సందర్భంగా కోటి వాళ్ళతో అని చెప్పి అనిపించింది. ఒక 3 minutes లో చెప్పేస్తాను, దెన్ విల్ క్లోజ్ సెషన్ యాజ్ పర్ యువర్. విషయాలు భగవాన్ బాబా వారికి ఆల్రెడీ తెలుస్తాయి. అంటే మనం దర్శనం చేసుకోవాలనో లేకుంటే వారికి వెళ్ళి ప్రత్యక్షంగా చెప్పాలనేటువంటిది ఏమీ లేదన్నమాట. మనం ఎక్కడున్నా మన యొక్క విషయాలు, మన యొక్క సంఘటనలు, మన యొక్క జీవితంలో జరిగేటువంటివి అంతా కూడా భగవాన్ బాబా వారికి తెలుస్తాయి. కాబట్టి దానికి సంబంధించింది అంటే సరే 1985లో నా మ్యారేజ్ కంటే ముందు మా మిస్సెస్ వాళ్ళు కూడా బాగా క్లోజ్ డివోటీస్, మా మ్యాండ్రికం అది, వాళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అబ్బాయి ఉపనయనం ఉంది, తర్వాత అమ్మాయి ఎందుకు అమ్మాయికి మ్యారేజ్ చేయరా, తెలియదు అమ్మాయికి సంబంధాలు కావాలి కదా అంటే, హలో అమ్మాయి ఎడవల్ వస్తుందా సార్? స్వామి ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, చూడండి ఎలా ఉంటుందంటే, మనం వెళ్లాల్సిన పని లేదని చెప్పాను కదా, మనం చూడాల్సిన పని లేదు. స్వామి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మీరు వ్రతం చేయండి, అబ్బాయి మీ ఇంటికి వస్తారు అని చెప్పారు. సో అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు. అప్పుడు ఆ కాలంలో ఏంటంటే మ్యాండ్రికాలు చాలా ఫేమస్ అండి, తప్పకుండా మ్యాండ్రికాలకే ఇచ్చేవాళ్ళు ఆ టైంలో, మీకు పెద్దవాళ్ళకి తెలుసు. అయితే మా మిస్సెస్ వాళ్ళ యొక్క అత్త అంటే ఇద్దరు అత్తలు, మా మామగారి 2 సిస్టర్స్కు సమకాలికులుగా నేను, మా ఇంకొక బ్రదర్ కూడా కరెక్ట్ మంచి జాబుల్లో ఉన్నాం, ఒకటే వయసులో ఉన్నాము. సో ఏ సిస్టర్ని అడిగితే ఎవరి కోపం వస్తుందని చెప్పి వాళ్ళు సంకట స్థితిలో ఉన్నారు నిజంగా చెప్పాలంటే. ఈ చిన్న సిస్టర్ని అడిగితే పెద్ద కోపం వస్తుందేమో, పెద్దవాడిని అంటే చిన్న కోపం వస్తుందని స్వామి సింపుల్గా దాన్ని సాల్వ్ చేసేసారు. ఏమిటంటే, మీరు వ్రతం చేయండి, మీరు ప్రతి కార్తీక పౌర్ణమి వ్రతం చేస్తారు కదా, మీరు వ్రతం చేయండి, అబ్బాయి మీ ఇంటికి వస్తాడు అని చెప్పారు. సో అది యాదృశ్చికంగా అనుకోకుండా నా ఎంఎస్సీ అయిపోయింది అప్పుడే. సో ఏదో సెలవులకని వచ్చాము. తర్వాత మా మదర్ అంటే, అరే మామయ్య వాళ్ళు వ్రతం చేస్తున్నారు, వెళ్దామంటే, లేదు నాకు సిగ్గు, నేను వెళ్ళను, అక్కడంతా ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, లేదు అట్లేం లేదు, ఒక పూట ఉండేసి వెళ్ళిపో, నువ్వు వ్రతం అటెండ్ చేసుకుని వెళ్ళిపో అంటే, అది ఎందుకో మా అమ్మగారిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, మా మామగారింటికి, వేరే ఊరు. అక్కడికి వెళ్ళేసి అక్కడ చక్కగా వ్రతంలో పాల్గొంటే వాళ్ళకి అది ఇండికేషన్గా ఏంటంటే, ఈ అబ్బాయి వచ్చాడు, ఇతనే మా అమ్మాయికి అడుగుదామని చెప్పి. ఎందుకంటే స్వామి ప్లాన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు వచ్చి మా యొక్క పేరెంట్స్ని అప్రోచ్ అయ్యారు, ఇలా మీ యొక్క 2వ అబ్బాయిని మా అమ్మాయికి అనుకుంటున్నాం అని చెప్తే, అప్పుడు మా మదర్ యొక్క సిస్టర్ అంటే పెద్ద ఆవిడ కూడా అంటే, అసలు మాకు ఆ ఉద్దేశం లేదంటే, మీరు విష్ణుడుగానే అడిగితే బాగుంటుందని చెప్పి. అంటే చూడండి సిస్టర్స్ యొక్క డిఫరెన్స్ ఎక్కడ వస్తుందని చెప్పి వీళ్ళు సంశయిస్తున్నారు. బాబా వారు ఏంటంటే ఒక చిన్న అక్కడ ఒక సూచన చేశారు, మీరు వ్రతం చేయండి, అబ్బాయి మీ ఇంటికి వస్తాడు, అదే సూచనగా అదే మీరు దాన్ని భావించుకోండి. ఆ విధంగా ఏంటంటే స్వామి వారు చక్కగా ఆ యొక్క వాళ్ళ యొక్క ఉండేటువంటి ఆ సంకట స్థితి, అంటే ఇద్దరు సిస్టర్స్ ఎవరిని అప్రోచ్ కావాలనేటువంటి ఒక సంశయాన్ని స్వామి ఆ విధంగా తీర్చేసి, చక్కగా మీరు పుట్టపర్తికి రండి, ఇక్కడే వివాహం చేసుకుంటారంటే, మేము చక్కగా అందరం కుటుంబాలంతా అక్కడికి వెళ్ళేసాం. స్వామి అనుగ్రహంతో స్వామి చక్కగా విభూతి ఇచ్చారు, తర్వాత పెళ్లి పత్రికలు తీసుకున్నారు, అక్కడే వివాహం చేసుకుంటున్నాం. అంటే ఇది పర్సనల్ విషయాలు బట్ కొంతమంది అడుగుతున్నారు, సార్ చెప్పండి ఏంటంటే, ఐ వాంటెడ్ టు షేర్, అదర్వైజ్ ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ కదా. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ మై టాక్ అండి. నైస్ ఆఫ్ యూ. ఐఎమ్ సారీ, ఇక్కడ కరెంట్ పోయినందుకు కొంచెం మీకు ఇన్కన్వీనియన్స్ ఏర్పడి ఉండొచ్చు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. అండ్ ఐ ప్రే భగవాన్ బాబా టు బ్లెస్ కోటి సమితి కన్వీనర్ గారు, ఆల్ మెంబర్స్, సేవాదల్, బాల వికాస్, ఆల్ ఓల్డ్ అండ్ న్యూ మెంబర్స్, టు హ్యావ్ ఎ బ్లెస్ఫుల్ లైఫ్ విత్ జర్నీ విత్ భగవాన్ బాబా అండ్ హ్యావ్ ఎ పీస్ఫుల్ అండ్ హెల్దీ లైఫ్. అండ్ తొందరగా ఈ కరోనా నుంచి కూడా బయటపడాలని చెప్పాను భగవాన్ బాబా వారిని మనం వేడుకుంటూ నా యొక్క చిన్న ప్రసంగాన్ని నేను ముగిస్తాను. జై సాయిరామ్. సాయిరామ్ సార్.
అనేక ధన్యవాదాలు. సాయిరామ్ సార్. విష్ణువర్ధన్ గారు, సత్యనారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సాయిరామ్. సత్యనారాయణ రెడ్డి గారు. అందరికీ సాయిరామ్ అండి. సాయిరామ్. విష్ణువర్ధన్ రావు గారు చక్కగా స్వామి ప్రబోధల గురించి, తర్వాత భక్తులకు సూచనలు,